ఇండియా కూటమి నేతలు ప్రత్యేక సమావేశమయ్యారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. బీహార్ ఓటర్ లిస్టుపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు. ఈసీకి నిరసన తెలిపేందుకు ఇండియా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇండియా కూటమి నేతలు ప్రత్యేక సమావేశమయ్యారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. బీహార్ ఓటర్ లిస్టుపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు. ఈసీకి నిరసన తెలిపేందుకు ఇండియా కూటమి నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. శాసనసభ బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కోరుతూ హస్తిన వేదికగా గళమెత్తనున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు ప్రతి జిల్లా నుంచి 25 మందిని పంపాలని పార్టీ జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశించింది. జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు తరలి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రైలులో కార్యకర్తలతో కలిసి నాగ్పూర్ వరకు ప్రయాణించనున్నారు. ఢిల్లీలో 3 రోజుల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 5వ తేదీన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపుపై చర్చించాలని కోరుతూ పార్లమెంటులో వాయిదా తీర్మానం కోసం పార్టీ ఎంపీలు పట్టుబడతారు. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేయనున్నారు. మనం చూస్తున్నాం, ఏదైతే 6వ తేదీన చేపట్టబోతున్నటువంటి ధర్నాకి సంబంధించి తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ నేతలు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నారు. ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకి, దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, కాంగ్రెస్ నేతలు, మెయిన్గా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ 42% బీసీ బిల్లుకు సంబంధించి కేంద్రమై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జంతర్ మంతర్ వద్ద ధర్నాన్ని చేయాలని కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా కాంగ్రెస్ పార్టీ నేతలు మరికాసేపట్లో చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ చేరుకున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క 25 మంది చొప్పున ఢిల్లీకి స్పెషల్ ట్రైన్ లో బయలుదేరబోతున్నారు. చెర్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణిస్తారు. ఈ నెల వైపు 5, 6, 7 3 రోజుల్లో ఢిల్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. 5వ తేదీన పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణలో లోకల్ బాడీలో, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో బీసీల కోసం చేసిన 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని చెప్పేసి కూడా బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటు 6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక భారీ ధర్నా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇండియా కూటమి నేతలు, ఒకవైపు అవకాశం ఉంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరైనా ఒకరు ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పేసి కూడా
భారీ ధర్నా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. 7వ తేదీన బిల్లులను బీసీ బిల్లులు ఇప్పటికే 2 బిల్లుల్ని ఆమోదించారు. ఆ బిల్లుల్ని ఒకవైపు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కాంగ్రెస్ నేతలు ఒకవైపు విజ్ఞాపన పత్రాలు అందజేసి రిక్వెస్ట్ చేయబోతున్నారు. తెలంగాణలో ఆ బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 బిల్లులను శాసనసభలో ఆమోదించి గవర్నర్ వద్ద పంపిణీ. గవర్నర్ వాటిని రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవని చెప్పేసి పరిశీలించడం కోసం రాష్ట్రపతి వద్దకు పంపడం జరిగింది. రాష్ట్రపతి వద్ద ఆ 2 బిల్లులు ఇప్పటికీ ఆమోదించకుండా పెండింగ్ లోనే ఉండిపోయాయి. దానికి తోడు మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ అప్రూవల్ తో జారీ చేసి గవర్నర్ వద్ద ఆమోదం పంపించి గవర్నర్ దాన్ని కేంద్ర అటార్నీ జనరల్ పంపి ఒకవైపు లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కోసం పంపించారు. అది ఇంతవరకు మళ్ళీ బ్యాక్ రాలేదు. దీంతో ఈసారి బీసీ బిల్లును సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బీసీల కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి డిమాండ్ తలగకుండా ఒకవైపు బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేంద్రంలో మోడీ బీసీ ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటూనే బీసీల కోసం ఏం చేయట్లేదు, బీసీ మంత్రి పదవి ఇవ్వట్లేదు, బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టట్లేదు అని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తారు. ఈ పరిస్థితిలో కేంద్రం పైన ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఢిల్లీకి వెళ్లి వరుసగా 3 కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి అయితే క్యూ కట్టారు. ఆట రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.